Welcome to MK Prime Studies. Dear students, wish you all the best for your last examination. So, LAWCET 2025 exam has come. Okay, following. So, tomorrow is the exam, that is 6th June. రోజున ఎగ్జామ్ ఉంది తెలంగాణ లాసెట్ ఏపీ లాసెట్ ఆల్రెడీ ఈ రోజు అయిపోయింది. సో వాళ్ళకి విషెస్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ ఎగ్జామినేషన్ రేపు ఉంది. ఓకే ఫాలోయింగ్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ ఫర్ అపియరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. Okay, so now, so what to brush up? Okay, following. So in this time it's better you just brush up your brain, your preparation. Okay, following. So but by fast revising the topics. Okay, following. So ఆ టాపిక్స్ ఏంటివి అని చెప్పేసానంటే కాన్స్టిట్యూషన్ ఒకటి, తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ లీగల్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అండి. ఓకే ఫాలోయింగ్. సో టోటల్ 3 టాపిక్స్ మీరు కవర్ చేయగలిగితే మీకు 60 to 80 మార్క్స్, 60 to 80 మార్క్స్ కాదు, 90+ మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే ఫాలోయింగ్. సో నేను చెప్పినట్టుగా మీరు చదివారనుకోండి, సో 100 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో చెప్పండి సార్ 120 కూడా చెప్పేసేయండి, 100 110 120 కూడా చెప్పేసాను అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ హియర్. ఓకే వై బికాజ్ యు సీ మనకి ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్లో దాదాపుగా ఒక 2000 to 2500 కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక 2000 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాము. ఆ తర్వాత ఒక 1000 to 1200 వరకు కూడా లీగల్ ఆప్టిట్యూడ్ కరెంట్ మన కంటెంట్ అనేది అప్లోడ్ చేశామన్నమాట, ఇంక్లూడింగ్ ద ఎంసీక్యూస్ ఆఫ్ కోర్స్. సో దాదాపుగా ఒక 5 to 6 thousand ఎంసీక్యూస్ మన ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట, విత్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫాలోయింగ్. సో వీటితో పాటుగా అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టేకెన్ క్లాసెస్ సిన్స్ లాస్ట్ 4 months నుంచి కరెంట్ మన లాస్ట్ సెట్ వల్ల క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను నేను, తెలంగాణ అండ్ ఏపీ. ఆ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఓకే వై బికాస్ ఐ విల్ షూట్ ద క్లాస్ ఇన్ ది మొబైల్ అప్లికేషన్. సో డైరెక్ట్లీ ఇట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ది మొబైల్ యాప్ అనమాట. సో క్లాస్ అన్నది యాప్లోనే జరుగుతుంది, రికార్డింగ్ కూడా యాప్లో అయిపోతుంది అనమాట ఆటోమేటికల్లీ. ఎనీవే దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు నౌ. ఓకే సో లుక్ ఎట్ ది రికార్డెడ్ వీడియోస్. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అనమాట. ఇప్పటికీ కూడా ఈరోజు దాదాపుగా ఒక 2-3 అవర్స్, రేపు మార్నింగ్ ఒక 2 అవర్స్, మార్నింగ్ ఏం చేయాలంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే. ఓకే ఫాలోయింగ్. సో పాలిటీ, కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ ఆప్టిట్యూడ్ ఇలాంటివి చూసుకున్నారనుకోండి, దట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ బూస్టప్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఎస్, దట్ గివ్స్ యూ వెరీ గుడ్ బూస్టప్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ అనమాట. సార్ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు చదవకూడదు అంటున్నారు కదా సార్, చాలా కూల్గా కామ్గా ఉండాలంట కదా సార్, అలాంటివి ఏమి కూడా పెట్టుకోకండి. వై బికాస్ యూఆర్ రైటింగ్ ఏ లాసెట్ ఎగ్జామినేషన్, అది కూడా ఎంసీక్యూస్కి సంబంధించింది. క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆప్షన్స్ కూడా అక్కడే ఇస్తారు. యూ నీడ్ టు ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్. సో ఇలాంటప్పుడు ఓకే ఫాలోయింగ్. సో మీకు ఇక్కడ పెద్దగా బ్రెయిన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ అ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆర్ ఇట్స్ నాట్ సమ్ ఐక్యూ ఎగ్జామ్ అండి. ఓకే ఫాలోయింగ్. సో ఇట్ ఈస్ జస్ట్ అ లాసెట్ ఎగ్జామినేషన్. ఓకే ఫాలోయింగ్. సో విచ్ రిక్వైర్స్ యువర్ నాలెడ్జ్ టెస్ట్, లైట్ మెమొరీ టెస్ట్ అనమాట. ఫుల్ మెమొరీ టెస్ట్ ఇక్కడ ఏం జరగట్లేదు. ఓకే ఫాలోయింగ్. సో కాబట్టి మనకి ఓకే ఫాలోయింగ్. సో వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయగలగాలి ఒకటి, దాని తర్వాత రైట్ ఆన్సర్ మనం చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఎస్ అఫ్ కోర్స్ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు చదవకూడదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఓకే ఫాలోయింగ్స్ ఎందుకు అని చెప్పేసి అంటే మైండ్ అంతా కూడా క్లమ్జీ అయిపోతుంది అనమాట. ఓకే ఫాలో ఏది చదవాలి ఏది చదవకూడదు అని చెప్పేసి విపరీతమైన డైలామాలో ఉంటారనమాట స్టూడెంట్స్. సో కాబట్టి బట్ ఈవెన్ దెన్ ఓకే ఫర్ ది బిగినర్స్ కావచ్చు, ఫర్ ద లేట్ కమర్స్ కావచ్చు. ఓకే ఫాలోయింగ్. సో ఓకే ఫాలోయింగ్. సో ఈ లాస్ట్ 1 వీక్ నుంచి చదివే వాళ్ళకి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చదువుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రము ఓకే ఫాలోయింగ్. సో మన మొబైల్ అప్లికేషన్ రెడీగా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను యాక్సెసింగ్ ఫ్రీగా ఇస్తాను. 10,000 వర్త్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఈ రోజు వరకు. ఓకే ఫాలోయింగ్. సో ఫర్ యువర్ బెనిఫిట్ అనమాట. తప్పదు, ఎందుకని చెప్పేసానంటే లైక్ ఏది తెలియక ఎగ్జామ్ రాయడం కంటే కనీసం కొంచెమన్నా నాలెడ్జ్తో ఎగ్జామ్ రాయడం వల్ల కనీసం క్వాలిఫై మార్క్స్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది కనుక. ఓకే ఫాలోయింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే ఫాలోయింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే ఫాలోయింగ్. సో మై ఇంటెన్షన్ ఏంటో నేను చెప్తాను ఎలా ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేసిన సిలబస్ ఏంటివని చెప్పేసానంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ నుండి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి తీసుకోండి.
ఇందులో 1773 యాక్ట్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 1773 యాక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 తోటి ఇది క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఏం చదువుతారని చెప్పేసానంటే 1773 యాక్ట్లో మనకి ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ అన్న పోస్ట్ క్రియేట్ చేశారు. ఓకే, ఫాలోయింగ్, సో దట్ ఈస్ ఫర్ లైక్ బెంగాల్. బెంగాల్ గవర్నర్ జనరల్ పోస్ట్ క్రియేట్ చేశారు. మద్రాస్ అండ్ బాంబేని సబార్డినేట్గా చేశారు. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి 1774లో క్రియేట్ చేశారు. అదొకటి అనమాట. సో సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1773. అలా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అని ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓకే, ఫాలోయింగ్, సో గవర్నర్ జనరల్ పోస్ట్ లేకపోయినా కూడా ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ అయితే ఉందండి. ఓకే, ఫాలోయింగ్, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ అనమాట. ఒకప్పుడు గవర్నర్ జనరల్ పోస్ట్ ఉండే. ద ఫస్ట్ వాజ్ ద వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, ఫాలోయింగ్, సో ఫర్ బెంగాల్ అండ్ ఫర్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇట్ వాస్ విలియం బెంటిక్ అండి. అండ్ లాస్ట్ ఇట్ వాజ్ మౌంట్ బాటన్. బట్ ఇండియన్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ సి రాజగోపాలాచారి, సి రాజాజీ అని చెప్పేసి అని అంటాం అనమాట. ఓకే, ఫాలోయింగ్, సో ఆ విధంగా మనకి గవర్నర్ జనరల్ పోస్ట్ ఒకటి ఉండేది. సో దాని తర్వాత తీసేసాం అనమాట. అలా మీరు ఏం చేస్తారని చెప్పేసి అంటే 1773 యాక్ట్ ఒకటి, పిట్స్ ఇండియా యాక్ట్ ఒకటి, సో దాని తర్వాత 1833 యాక్ట్ ఒకటి, 1853 యాక్ట్ ఒకటి, దాని తర్వాత 1858 యాక్ట్ ఒకటి. ఓకే, ఫాలోయింగ్, సో ఆఫ్టర్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, ఫాలోయింగ్, సో 1857 ఏదైతే ఉందో సిపాయి తిరుగుబాటు అని చెప్పేసి అంటున్నాము. ఆ తర్వాత వచ్చిన 1858 అనమాట. ఓకే, ఫాలోయింగ్, సో ఈస్ట్ ఇండియా కంపెనీ అంతమైపోయి సో బ్రిటిష్ గవర్నమెంట్ నేరుగా పరిపాలించడం స్టార్ట్ చేసింది అనమాట. సో అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత 1909 మార్లీ మింటో రిఫార్మ్స్, 1919 మాంటెగ్యూ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఫాలోయింగ్, సో దెన్ నేరుగా 1947 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దట్ ఈస్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని చెప్పేసి చదువుకోవచ్చు. వీటిలలో మీరు ఏది కూడా సీరియస్గా ఓకే ఫాలోయింగ్, సో కూర్చొని గంట 2 గంటలు కూర్చోవలసిన పని లేదు. ఇవన్నీ కలిపి 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలి, 5 మినిట్స్లో క్లోజ్ చేయాలి. ఓకే, ఫాలోయింగ్, సో 5 మినిట్స్లో క్లోజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర కంటెంట్ ఉంటే, లేకపోతే వదిలేసేయండి. మన ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్లో ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతాయి. టాపిక్గా ఓకే ఫాలోయింగ్, సో టైటిల్ ఇచ్చేసి వాటన్నిటికీ కూడా ఎంసీక్యూస్ అప్లోడ్ చేశాం కాబట్టి ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. అలానే ప్రియాంబుల్ ఏమడుగుతారని చెప్పేసానంటే అరేంజ్ ద 5 words ఇన్ ఆర్డర్ అని అడుగుతారండి. ఓకే, ఫాలోయింగ్, సో ఏదైతే ఉందో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఓకే వాటిని అరేంజ్ ఇన్ ఆర్డర్ అని అడుగుతారు అనమాట. లేకపోతే ప్రియాంబుల్ ఏ రోజున అడాప్ట్ చేసుకున్నాం, 26 నవంబర్ 1949 రోజున మనం అడాప్ట్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న రోజే ప్రియాంబుల్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకే, ఫాలోయింగ్, సో మనకి 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 2 ఓన్లీ ఫర్ సిక్కిం వరకు మాత్రమేనండి. మిగతావి ఒక స్టేట్ని క్రియేట్ చేయాలన్నా, ఒక స్టేట్ని వేరే స్టేట్లో మెర్జ్ చేయాలన్నా, ఆ స్టేట్ నేమ్ చేంజ్ చేయాలన్నా, బౌండరీస్ ఒకవేళ ఆల్టర్ చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా ఆర్టికల్ 3 అన్నమాటే అనమాట. ఓకే, ఫాలోయింగ్, సో అదొకటి సరిపోతుంది. ఆ తర్వాత యూనియన్ టెరిటరీస్ అన్నిటికీ కూడా ఆర్టికల్ 1 ప్రకారమే మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. సో రీసెంట్లీ యూసి దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ దయ్యూని మనం మెర్జ్ చేసాం 26 జనవరి 2020 రోజున. దానికి ముందు ఓకే ఫాలోయింగ్స్ అంటే అంతకు ముందు 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ని యూనియన్ టెరిటరీస్గా మనము ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, ఫాలోయింగ్, సో ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుంది. విచ్ ఆర్ ద లేటెస్ట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగే క్వశ్చన్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. విచ్ 2 యూనియన్ టెరిటరీస్ వర్ మర్జ్డ్ ఇన్ ఇండియా అని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఫాలోయింగ్, సో కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ విచ్ 2 యూనియన్ టెరిటరీస్ ద ఎలక్షన్స్ వాస్ కండక్టెడ్ రీసెంట్లీ ఇన్ 2025 అని అడిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. ఓకే, సారీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ న్యూఢిల్లీ. ఓకే, ఫాలోయింగ్, లదాఖ్కి అసెంబ్లీ లేదండి. ఓకే, ఫాలోయింగ్, సో ఉన్న 8లో 3కి అసెంబ్లీ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఓకే, ఇలా చదువుకుంటే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ సిటిజన్షిప్కి వచ్చిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ మనకి 5 టైప్స్ ఆఫ్ అక్వైరింగ్ సిటిజన్షిప్, 3 టైప్స్ ఆఫ్ రిమూవింగ్ సిటిజన్షిప్ ఉంటుంది. ఓకే, అదొకటి చూసుకుంటే సరిపోతుందండి. సో మిగతా ఆర్టికల్స్ ఎక్సెట్రా అవన్నీ ఏం అవసరం లేదు. చూసుకుంటే ఒకవేళ 6th and 7th ఆర్టికల్ ఒకటి చూడండి. 6th and 7th ఆర్టికల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సిటిజన్షిప్ అనమాట. సో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉంటుంది, అదొకటి చదవండి. సో ముఖ్యంగా ఈ
what is that Citizenship Amendment Act, CAA 2019. సో మొట్టమొదటిసారిగా అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి 1955లో వచ్చింది సిటిజన్షిప్. సో 2019లో వచ్చింది ఏంటిదని చెప్పేసి అంటే దాదాపుగా 11th అమెండ్మెంట్ ఫర్ సిటిజన్షిప్ యాక్ట్ అన్నమాట. సో ఇందులో ఏం చేశారని చెప్పేసానంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే మైనారిటీస్ ఫ్రమ్ దీస్ కంట్రీస్, అంటే ఎక్సెప్ట్ హిందూస్, మిగతా వాళ్ళందరూ మైనారిటీస్ అనమాట ఆ కంట్రీస్లో. సో మేబీ సారీ, ఎక్సెప్ట్ ముస్లిమ్స్. సో మేబీ లైక్ హిందూస్, సిక్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, బుద్ధిస్ట్, జైన్స్, జొరాస్ట్రియన్స్, వీళ్ళందరూ కూడా ఇండియాకి రావాలనుకుంటే మైనారిటీస్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ ఇండియాకి రావచ్చు అనమాట. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చెప్తుంది అనమాట. అలానే 5 ways ఆఫ్ అక్వైరింగ్ సిటిజన్షిప్ అని చెప్పేసి అన్నాం కదా. సో బ్రాండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, BRAND, బ్రాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బర్త్, రిజిస్ట్రేషన్, అక్విజిషన్ ఆఫ్ టెరిటరీ, న్యాచురలైజేషన్ అండ్ డిసెంట్. ఓకే, ఫాలోయింగ్. సో డిసెంట్ అనమాట, సో అంటే వారసత్వంగా వచ్చింది. సో ఆ విధంగా 5 types ఆఫ్ అక్వైరింగ్ సిటిజన్షిప్. ఆ తర్వాత 3 types ఆఫ్ లైక్ టర్మినేటింగ్ ద సిటిజన్షిప్ అనమాట. ఓకే, ఫాలోయింగ్స్ అది కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ NRI అంటే ఏంటిది, నాన్ రెసిడెంట్ అండ్ ఇండియన్, PIO కార్డ్ ఎవరికి ఇస్తారు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డ్ ఎవరికి ఇస్తారు. ఆ తర్వాత రీసెంట్గా NRC ఒకటి వచ్చింది. ఓకే, ఫాలోయింగ్. సో నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఓకే, ఫాలోయింగ్. సో ఇవన్నీ ఎవరికి సంబంధించింది? ఓకే, సో NRC అనేది ఎవరికి సంబంధించింది? అండ్ NPR, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్, ఇది ఎవరికి సంబంధించింది? ఇది ఎవరికి సంబంధించింది? ఓకే, ఫాలోయింగ్. సో ఇలాంటి వాటిపైన ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, ఫాలోయింగ్. సో దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎందుకంటే సెన్సస్ 2021 ఇంకా చేపట్టలేదు, నెక్స్ట్ చేపట్టబోతున్నారు, 2025లో చేపట్టబోతున్నారు అనమాట. అండ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఈవెన్. సో 2026 మార్చ్ కల్లా సెన్సస్ 2026 అనేది ఫినిష్ చేసేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎనీ ఆఫ్, ఓకే, ఫాలోయింగ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాంగ్ విత్ ద క్యాస్ట్ సెన్సస్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫాలోయింగ్. సో ఇందులో కూడా మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, USA నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఎందులో వస్తుందని చెప్పేసి అంటే Part 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ 12 to 35 ఆఫ్ ది ఆర్టికల్స్ కింద ఫండమెంటల్ రైట్స్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే రైట్ టు ఈక్వాలిటీ 14 to 18 ఏదైతే ఉందో, ఓకే, ఫాలోయింగ్. సో అదొకటి బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఆ తర్వాత ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ 19, 6 సబ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, అవన్నమాట. సో వాటికి కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత Article 32, నేరుగా Article 32 అండి, విచ్ వాజ్ నోన్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఫాలోయింగ్. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఒకసారి అన్ని 6 ఫండమెంటల్ రైట్స్, స్టార్టింగ్లో 7 ఉండేది, ఆ తర్వాత రైట్ టు ప్రాపర్టీ వాజ్ బీయింగ్ రిమూవ్డ్, దట్ ఈస్ బీయింగ్ రిపీల్డ్ అండ్ ఇట్ వాజ్ బీయింగ్ యాడెడ్ యాజ్ ఏ లీగల్ రైట్. ఓకే, ఫాలోయింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి అది ఒకసారి చదవండి. ఆ తర్వాత DPSP అండి. DPSPలో ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషల్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి 3 భాగాలుగా విభజించి చేశారు కదా, అది చదవండి. అందులోనూ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటివని చెప్పేసి అని ఆర్టికల్స్ రాసుకోండి. 38th ఆర్టికల్ ఇంపార్టెంట్, 40th ఆర్టికల్ ఇంపార్టెంట్, 44th ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత 48A ఇంపార్టెంట్ అండ్ 51A కూడా ఇంపార్టెంట్ అనమాట. సారీ, 51. ఓకే, ఫాలోయింగ్. సో 51 వరకు మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్స్ మాత్రమే చూసుకోండి, అవే రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. అండ్ Article 51A అన్నది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది కాబట్టి వీటి గురించి కూడా బాగా చదవండి ఒకసారి. ఓకే, ఫాలోయింగ్స్. అయితే ఇక్కడ మీకు ఎవల్యూషన్ నుంచి మొదలు పెడితే ఫండమెంటల్ డ్యూటీస్ వరకు, ఓకే, ఫాలోయింగ్. సో దాదాపుగా 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇందులో మీరు స్కెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఫాలోయింగ్. సో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్కెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేస్తే 15 మార్క్స్ నుండి 20 మార్క్స్ ఇక్కడే మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని చెప్పేసి, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వాట్ అని చెప్పేసి, ఎక్స్క్యూజ్ మీ. దాని తర్వాత ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్, డిఫరెన్సెస్ అండి. కుదిరితే చదవండి, లేకపోతే వదిలేసేయండి, 1 మార్క్ వస్తుంది. ఓకే, ఫాలోయింగ్. ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్? యూనియన్ అండ్ ది ప్రెసిడెంట్. ద యూనియన్ అండ్ ది ప్రెసిడెంట్ అనమాట. సో యూనియన్ అండ్ ది ప్రెసిడెంట్లో మీరు చూస్తే ఇక్కడ, ఓకే, ఫాలోయింగ్. సో ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఓకే ఫాలోయింగ్. సో ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 61 కానివ్వండి, 66 కానివ్వండి, ఓకే ఫాలోయింగ్. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట. ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఎలక్టోరల్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి, ఎలక్టోరల్ కాలేజ్. ఓకే ఫాలోయింగ్. సో హూ కెన్ ఓట్, హూ కెన్ నాట్ ఓట్. ఓకే ఫాలోయింగ్. సో నామినేటెడ్ వాళ్ళు ఓట్ వేయడానికి లేదు, ఎమ్మెల్సీస్ ఓట్ వేయడానికి వీలు లేదు. ఓకే ఫాలోయింగ్. సో ఇలా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటికలీ లోక్సభ, రాజ్యసభ యాజ్ వెల్ as ఎమ్మెల్యేస్ ఆఫ్ ది స్టేట్స్ అని కూడా. ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత స్టేట్ అసెంబ్లీస్కి సంబంధం లేదు. ఆల్ ఎలక్టెడ్ అండ్ నాన్ ఎలక్టెడ్, నథింగ్ బట్ నామినేటెడ్, వీళ్ళందరూ కూడా ఓటేసుకోవచ్చు అనమాట వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. ఇద్దరికి కూడా కంబైన్డ్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. 2022లో చూసాం మనము. ఓకే ఫాలోయింగ్. సో ద్రౌపది ముర్ము గారు ప్రస్తుతానికి మనకు ప్రెసిడెంట్గా ఉన్నారు, అండ్ జగదీప్ ధన్కర్ గారు మనకి వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు అనమాట. సో 2022లో. సో 2027లో మళ్ళీ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వీళ్ళలో ఏ ఒక్కరైనా కూడా తొలగించేశారనుకోండి, లేకపోతే ఇంపీచ్మెంట్ వల్ల, లేకపోతే వాళ్ళే దిగిపోయారనుకోండి, ఓకే ఫాలోయింగ్. సో ఆటోమేటికల్లీ 6 months లోపు ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 6 months అనేది వెరీ ఇంపార్టెంట్. 6 months లోపు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోవాలి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ గవర్నర్ కానివ్వండి. అంటే గవర్నర్కి ఎలక్షన్స్ ఉండవు, అపాయింట్మెంట్ ఉంటుంది డైరెక్ట్గా. రిమూవల్ కూడా ఓకే ఫాలోయింగ్. సో రీకాల్ తోటి అయిపోతుంది అనమాట. ఇట్స్ నాట్ బై డిస్మిసింగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ బై రిమూవింగ్ త్రూ ఇంపీచ్మెంట్ అనమాట గవర్నర్ పోస్ట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్. ఓకే ఫాలోయింగ్. సో ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సెంట్రల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, పార్లమెంట్ వర్సెస్ అసెంబ్లీ. ఓకే ఫాలోయింగ్. సో ఇలా చదువుకుంటూ వెళ్ళడం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటిదని చెప్పేసానంటే 1 అవర్లో మీరు పాలిటీ ఫినిష్ చేసేయాలి. 1 అవర్లో పాలిటీ రివిజన్. ఇట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫినిష్డ్ లైక్ స్టడింగ్ పాలిటీ. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత లోక్సభ, రాజ్యసభ అని చెప్పేసి పార్లమెంట్లో భాగాలు ఉంటుంది కదా. సో మొత్తం 3 భాగాలు ఉంటుంది పార్లమెంట్లో: లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే ఫాలోయింగ్. సో వేటికి ఎంత బలం ఉంటుంది, ఓకే వేటి పవర్స్ ఎంత అని చెప్పేసి. ఆ తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సర్కారియా కమిషన్ ఏం చెప్తుంది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ విషయంలో, పూంచ్ కమిషన్ ఏం చెప్తుంది. ఓకే ఫాలోయింగ్. సో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా: సుప్రీం కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెషన్స్ కోర్ట్స్. ఓకే ఫాలోయింగ్. సో వీటితో పాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్ జుడిషియల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఇలాంటివన్నీ కూడా ఇందులో చదువుకుంటే బెటర్ అండి. ఓకే ఫాలోయింగ్. సో ఇవి పవర్స్ గురించి చెప్పుకుంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ అండ్ పవర్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సో ఎలా అని చెప్పేసానంటే వాట్ ఆర్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివన్నీ ముఖ్యంగా పార్డనింగ్ పవర్స్ మర్చిపోకండి. ఓకే ఫాలోయింగ్. సో రెమిషన్ అంటే ఏంటిది, పార్డనింగ్ అంటే ఏంటిది, రిస్పైట్ అంటే ఏంటిది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఓకే ఫాలోయింగ్. సో అందులో పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మున్సిపాలిటీస్ 1992 యాక్ట్ అనమాట. ఓకే ఫాలోయింగ్. సో విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 1993. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసానంటే లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్. సో దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్స్, బీసీ కమిషన్స్ ఫాలోయింగ్. సో ఇలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. ఓకే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, లోక్పాల్, లోకాయుక్త కానివ్వండి. ఓకే ఫాలోయింగ్. సో ఇలాంటివన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందికి వస్తాయి అనమాట. సో అవి వాటి పవర్స్ ఏంటివి, వాటి ఫంక్షన్స్ ఏంటివి, అవి ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత లేటెస్ట్గా ఈవెన్ యూసి ఈ అపాయింట్మెంట్స్ ఒకటి. ఓకే ఫాలోయింగ్. సో లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ప్రస్తుతానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఆయనతో పాటుగా ఇద్దరు కమిషనర్స్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్, వాళ్ళిద్దరు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఓకే ఫాలోయింగ్స్ మొబైల్ యాప్లో ఉంది. ప్లస్ నోట్స్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే ఫాలోయింగ్. సో ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ కానివ్వండి. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కానివ్వండి. ఇలాంటివన్నీ కూడా ఒకసారి చదువుకోవడం బెటర్ అండి. ఓకే చూసుకోవడం బెటర్ అనమాట. సో సెబీ కానివ్వండి, ఎస్బీఐ చైర్మన్ కానివ్వండి. ఓకే ఫాలోయింగ్. సో ఇలాంటివన్నీ చాలా చాలా
ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా అనమాట. ఓకే ఫాలోయింగ్. సో వాట్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 352, 356, 360. ఓకే సో 356 ఉన్న స్టేట్ మణిపూర్ ప్రస్తుతానికి. ఏకే బలా దానికి గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆయననే అడ్మినిస్ట్రేషన్గా చూసుకుంటున్నారు అనమాట. అంతకుముందు ఉన్న బిరేన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ రిజైన్ చేశారనమాట. 5th February 2025 రోజున ఆయన చేశారనమాట. వాట్ ఈస్ దట్? రిజైన్ చేశారనమాట. సో స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు ఇండియాలో రాలేదు. స్టేట్ ఎమర్జెన్సీ దాదాపుగా 100+ టైమ్స్ వచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీ 3 టైమ్స్ ఇప్పటిదాకా తీసుకొచ్చామన్నమాట మనం ఈ వీటి గురించి. ఆ తర్వాత లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనమాట. సో ముఖ్యంగా 106 ఒకటి చూసుకోండి. సో అండ్ దెన్ జిఎస్టీ ఒకటి చూసుకోండి. ఓకే ఫాలోయింగ్. సో ఆధార్ ఒకటి చూసుకోండి. లోక్పాల్ లోకాయుక్త ఒకటి చూసుకోండి. సో దాని తర్వాత మన జుడిషియల్ సంబంధించి బిఎన్ఎస్ ఫాలోయింగ్. సో బిఎన్ఎస్ఎస్ అండ్ ఐఈఏ ఏదైతే ఉందో బిఎస్ఏగా చేశారో అది ఒకటి చూసుకోండి. అండ్ కమింగ్ టు లీగల్ జీకే అండ్ అవేర్నెస్. ఓకే సో లీగల్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి వచ్చిన తర్వాత దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అనుకోండి, లేదా లీగల్ ఆప్టిట్యూడ్ అనుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటివని చెప్పేసానంటే లీగల్ మ్యాగజైన్స్. ఓకే ఫాలోయింగ్. సో లీగల్ మ్యాగజైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి చూడండి. దాని తర్వాత లా ఆఫ్ కాంట్రాక్ట్, లా ఆఫ్ టార్ట్స్, లా ఆఫ్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్ రైట్స్ అంటున్నాం. హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకే అంటే నథింగ్ బట్ ఫ్యామిలీ లా అండి. ఓకే హిందూ మ్యారేజ్ యాక్ట్ చదవండి, ముస్లిం యాక్ట్ చదవండి, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ చదవండి, లేకపోతే ఓకే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 కూడా యాడ్ చేసుకోండి. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాక్ మాత్రమే సంబంధించింది. ఓకే ఫాలోయింగ్. సో ఎలా అని చెప్పేసానంటే ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ ద లీగల్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. ఓకే ఫాలోయింగ్. సుప్రీంకోర్టు నుంచి లీగల్ అడ్వైస్ తీసుకునే అవకాశము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. రీసెంట్లీ ద్రౌపది ముర్ము గారు లాస్ట్ మంత్ ఇన్ ద మంత్ ఆఫ్ మే షీ హాజ్ రిటర్న్ లెటర్ టు ది సుప్రీం కోర్ట్. ఓకే సీకింగ్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ 14 పాయింట్స్ అనమాట. ఆ 14 పాయింట్స్ మమ్మల్ని ఎగ్జామ్లో అడగడు కానీ మీరు 144 ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ గ్రూప్స్ యూపీఎస్సీ వాళ్ళకి మాత్రం ఆ 14 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దాని చుట్టూ దాదాపుగా 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. ఓకే సో ఈ పాయింట్స్ రేవలంతారని చెప్పేసి అవన్నీ కరెంట్ అఫైర్స్ కదా కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. అలాంటి క్వశ్చన్స్. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ పవర్స్, జుడిషియల్ పవర్స్ కిందికి వస్తుందా, లేకపోతే లెజిస్లేటివ్ పవర్స్ కిందికి వస్తుందా. దాని తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ 123 ఆర్టికల్, గవర్నర్ 213 ఆర్టికల్ అలాంటివి. ఓకే ఫాలోయింగ్. సో దాంతోపాటుగా కాన్స్టిట్యూషనల్ జుడిషియరీ గురించి ఒకటి చదువుకోవడం బెటర్. వాట్ ఈజ్ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ ఏంటివి. ఓకే ఫాలోయింగ్. సో వాట్ ఈస్ కొలీజియం, ఎన్జేఏసీ గురించి కానివ్వండి. ఓకే ఫాలోయింగ్. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ గురించి కానివ్వండి. ఓకే ఫాలోయింగ్. సో లేకపోతే ఈ కొలీజియం ఒకటి. ఓకే ఫాలోయింగ్. సో రీసెంట్లీ మీరు చూసే ఉంటారు. సో 52nd CJI ఆఫ్ ఇండియా సో బిఆర్ గవాయ్. ఓకే ఫాలోయింగ్. సో బిఆర్ గవాయ్ గారు 52nd CJగా చేశారు. అది కొలీజియం ప్రకారమే అనమాట. సో దాని తర్వాత మిగతా ఫిలప్ చేయాల్సిన పోస్టులన్నీ కూడా ఫిలప్ చేశారు. ప్రస్తుతం 34 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉన్నారనమాట. సో సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు అని చెప్పేసి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కావచ్చు. బట్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలీజియం అనమాట. సో కొలీజియం సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ కొలీజియం అని చెప్పేసి అంటే కొలీజియం అన్నది ఒక లైక్ కమిటీ లాంటిది అనమాట. అది కోర్టు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. ఓకే ఫాలోయింగ్. సో ఆర్టికల్ 50 ప్రకారము లైక్ ఎగ్జిక్యూటివ్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మ్యాటర్స్ ఆఫ్ జుడిషియరీ. సో జుడిషియరీ ఈజ్ సపరేట్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆర్ సపరేట్. ఓకే ఫాలోయింగ్. సో అలాంటప్పుడు కొలీజియం అన్నది ఏంటిదని చెప్పేసానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిగార్డింగ్ ద కోర్ట్స్. ఓకే ఫాలోయింగ్. సో లైక్ ఎన్వి రమణ గారు 48th CJగా ఉన్నప్పుడు దీని గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే సో కొలీజియం సిస్టమ్ అన్నది తీసేద్దాం అనుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్, ఎన్జేఏసీ తీసుకొద్దాం అనుకుంటుంది. సో కొలీజియం వర్సెస్ ఎన్జేఏసీ ఎప్పటి నుంచో ఉంది కదా, దాని గురించి మీరు ఏమంటారంటే కొలీజియం అన్నంత బెస్ట్ ఇంకోటి లేదు అని చెప్పేసి. ఓకే ఫాలోయింగ్. సో రీసెంట్లీ 50th CJI డివై చంద్రచూడ్ గారు కూడా అదే అన్నారనమాట. ఓకే సో కొలీజియం అన్నది నేను ఫైనల్ అని చెప్పలేను, కానీ కొలీజియం అంత బెస్ట్ ప్రస్తుతానికి ఇంకోటి లేదని మాత్రం నేను చెప్పగలను అని చెప్పేసి. దట్ ఈస్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ డివై చంద్రచూడ్ గారు అండి. ఓకే సో 50th CJగా చేశారు ఆయన. ఓకే ఫాలోయింగ్. సో చాలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు జ్యుడిషియరీలో కానివ్వండి, కాన్స్టిట్యూషన్లో కూడా చాలా హానరబుల్ లైక్ వాట్ ఈస్ దట్ జడ్జ్మెంట్స్ అయితే తీసుకొచ్చారండి. ఓకే డివై చంద్రచూడ్ గారు ఆయన ఏమంటున్నారంటే ఓకే కొలీజియమే ఫైనల్ ఏం కాదు, కానీ
కొలీజియం అంత బెస్ట్ సిస్టమ్ ఇంకోటి ప్రజెంట్ అయితే లేదు కదా అని చెప్పేసి, అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇరకాటంలో పెట్టడం అనమాట. ఓకే, ఫాలోయింగ్ 51st సీజేగా చేసిన సంజయ్ ఖన్నా గారు మాత్రం దాని గురించి ఏం చెప్పలేదండి. బట్ ఇప్పుడు ఉన్న బీఆర్ గవే కొంచెం మంచి డైనామిక్గా ఉన్నారు ఆయన. మరి చూడాలి ఒకసారి వెదర్ ఇట్ ఈస్ కొలీజియం ఆర్ ఎన్జేఏసి. అయితే ఎన్వి రమణ గారు ఏం చెప్పారని చెప్పేసానంటే, కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఒక మిత్గా అనుకుంటున్నారు. అదేంటిదని చెప్పేసానంటే, జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్ ఈజ్ ఎ మిత్. ఎందుకంటే కొలీజియం వాళ్ళు జస్ట్ ఒక సెలెక్ట్ మాత్రమే చేస్తారు, నెంబర్ ఆఫ్ లిస్ట్. మాకు 10 మంది కావాలి జడ్జిలు అని చెప్పేసి, దాన్ని ఎవరికి పంపిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ లాగా పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని పార్లమెంట్లో ఉంచుతారు. ఓకే, సో పార్లమెంటరీ కమిటీస్ దాన్ని చూస్తుంది. ఆ తర్వాత ఇట్ విల్ బి స్క్రూటనైజ్ దేర్. ఆ తర్వాత ఇట్ విల్ బి సెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అనౌన్స్ ద నంబర్స్ అనమాట. మేము 10 మందిని పంపిస్తే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అపాయింట్ చేస్తున్నారు. అంటే ఇందులో గవర్నమెంట్ లేదా మరి? సో ఇక్కడ కొలీజియంలో గవర్నమెంట్ లేదని ఎలా అంటారని చెప్పేసి ప్రశ్నించారనమాట. దట్స్ వెరీ గుడ్ పాయింట్ అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఎన్జేసీ ఏంటిదని చెప్పేసానంటే, ఇప్పుడున్న అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఏసీసీ లాగా అందరిని అపాయింట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, ఆ విధంగానే జడ్జెస్ని కూడా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండి. ఓకే, ఫాలోయింగ్స్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఓకే, ఫాలోయింగ్. సో ఇవి చాలా వరకు డిపిఎస్పికి సంబంధించినవి ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఓకే, ఫాలోయింగ్. సో చదువుకోవడం చాలా చాలా ఉత్తమము. అవన్నీ కూడా దాదాపుగా 4 అంటే ఒక్కొక్క దాంట్లో 20 ఉన్నా కూడా దాదాపుగా 80 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, మన యాప్లో ఉన్నాయి, మొబైల్ అప్లికేషన్. నెక్స్ట్, ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ది లెజిస్లేచర్, పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్స్ గురించి అనమాట ఇది. ఓకే, ఫాలోయింగ్. సో తర్వాత నెక్స్ట్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇట్. ఓకే, ఫాలోయింగ్. సో కరెంట్ అఫైర్స్ సెక్షన్స్కి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ కంపల్సరీ చదవండి. దాదాపుగా 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ అఫైర్స్ కంపల్సరీగా 6 to 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జాయింట్ మిలిటరీ యాక్షన్స్ 2 క్వశ్చన్స్ అని వస్తాయి. అవార్డ్స్ అండ్ హానర్స్ దాదాపు 4 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇండియన్వే చదవండి. ఓకే, ఫాలోయింగ్స్. లేకపోతే ఇండియన్స్కి వచ్చిన అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయినా కూడా ఇండియాకి వచ్చినవి అయితేనే చదవండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లేటెస్ట్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్. ఓకే, ఫాలోయింగ్స్. గుకేష్ని మర్చిపోకూడదు అసలే, చెస్, ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్గా. ఓకే, ఫాలోయింగ్. సో దాని తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత మలావత్ పూర్ణ ఒకటి, దాని తర్వాత జీవన్జీ జ్యోతి ఒకటి. ఓకే, ఫాలోయింగ్. సో వీళ్ళకి అర్జున అవార్డ్స్. ఓకే, ఫాలోయింగ్. సో అండ్ దెన్ దే హ్యావ్ షైన్ ద ఇండియన్ తెలంగాణ, కాబట్టి వాళ్ళ గురించి వచ్చే అవకాశం ఉందన్నమాట. దాని తర్వాత ఐపీఎల్ గురించి అంతగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెడ్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఇలాంటివన్నీ కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ యూ రీడ్ అబౌట్ ద 2020 వరల్డ్ కప్. ఓకే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకే, అవి రెండు కూడా మనమే గెలుచుకున్నాం కాబట్టి. నెక్స్ట్, బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, ఫాలోయింగ్స్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్, అది కూడా నేను అందులో మెన్షన్ చేసినవి చదవండి, యాప్లో మెన్షన్ చేసినవి. అండ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా నేను అందులో మెన్షన్ చేశాను అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో డౌన్లోడ్ అవర్ ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ ఫ్రమ్ ది మొబైల్, దట్ ఈస్ Google Store. Okay, following. So which is available. Okay, following. So for your benefit, and this is the QR code which is available. You can scan here and you can download the app అన్నమాట. నో. ఓకే, ఫాలోయింగ్. సో పానిక్ అయ్యే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, ఏంటిదని చెప్పేసానంటే, క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చింది అనుకోండి, అందరికీ హార్డ్గా వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే అందరికీ ఈజీగా వస్తుంది. ఓకే, ఫాలోయింగ్. సో అండ్ మీ వరకు వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు భయపడుతున్నారో, కంగారుగా ఉంటున్నారో, వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటిదని చెప్పేసానంటే, క్వశ్చన్ పేపర్ హార్డ్గా రావాలని కోరుకోండి. ఓకే, ఎందుకంటే ఈజీగా అనుకునే వాళ్ళకి అది హార్డ్ అవుతుంది. ఓకే, ఫాలోయింగ్. సో బాగా హార్డ్ వర్క్ చేసి చదివిన వాళ్ళకి అది న్యాయం జరుగుతుంది అనమాట. ఈజీ క్వశ్చన్స్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళకి కూడా 4-5 మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ యువర్ వెల్ విషర్. ఓకే, ఫాలోయింగ్. సో క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా మీరు చేయగలిగేలా ఉండాలి. ఓకే, వెదర్ హీ ఈజ్ ఎ లేట్ కమర్, న్యూ కమర్. Okay, whether he is a veteran in the studies. Okay, following. So I don't mind, because my intention is the student must get the very good marks. Okay, following. So 60 క్రాస్ చేశారనుకోండి, 60 క్రాస్ చేశారనుకోండి, మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందండి. 60 మార్క్స్. ఓకే, ఫాలోయింగ్. సో 60 మార్క్స్ మీరు అనుకున్న కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ క్రాస్, దిస్ ఈస్ ఫర్ 3-year LLB అండి, 3-year LLB అనమాట. ఓకే, 60 క్రాస్ అవుతే మీకు మీ పసందీత కాలేజ్, ఓకే, లో సీట్ వచ్చేస్తుంది. అప్నా పసంద్ అప్నా కాలేజ్. నెక్స్ట్, ఇఫ్ యూ క్రాస్ 75+, యూ విల్ గెట్ ఎ సీట్ ఇన్ యూనివర్సిటీ. ఓకే,
ఫాలోయింగ్స్ యూనివర్సిటీ సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఈసారి కాంపిటీషన్ చాలా అధికంగా ఉంది. డోంట్ మైండ్ అబౌట్ ద కాంపిటీషన్. ఓకే ఫాలోయింగ్ సో ఫస్ట్ టైం చూస్తున్నాము 51,000 పీపుల్ అప్లై చేశారంట. ఓకే ఫాలోయింగ్ సో ఎప్పుడు కూడా 32-35లో క్లోజ్ అయిపోయేదండి. ఈసారి 51 వెళ్ళిపోయింది. ఓకే సో చూద్దాం, అండర్స్టాండ్ ఫాలోయింగ్ సో ఇంకా 90+ వస్తే మాత్రం ఇంకా మీరు సూపర్ అనమాట. ఓకే ఫాలోయింగ్ సో సార్ వాట్ అబౌట్ ద లైక్ స్లో లెర్నర్స్, లేకపోతే కొత్తగా వచ్చారు, ఓకే ఫాలోయింగ్ సో లేకపోతే లాస్ట్ సెట్ ఏదో రాద్దామని చెప్పేసి రాస్తున్నారని చెప్పేసి అని అనుకుంటే సో ట్రై టు క్రాస్ 42+. ఓకే ఫాలోయింగ్ సో 50+ అయినా కూడా కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండర్స్టాండ్ ఫాలోయింగ్ సో 50+ అయినా కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఒక కాలేజీలో అయితే వస్తుందన్నమాట. సో అనుకున్న కాలేజీలో రావాలంటే 60 క్రాస్ కావాల్సిందే. ఓకే యూనివర్సిటీ అయితే మాత్రం 75 క్రాస్ కావాల్సిందే. అండ్ కమింగ్ టు 5-year LLB, 5-year LLBకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి వస్తారు కాబట్టి అండ్ వాళ్ళకి చాలా కొత్త అనమాట ఈ లీగల్ అప్టిట్యూడ్, కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్ అని చాలా కొత్త కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను కదా 50+ వస్తే కాలేజ్ వాళ్ళు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే ఫాలోయింగ్స్ అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది అనమాట. అనుకున్న కాలేజ్ అంటే లైక్ పెద్దకంటి లా కాలేజ్ కావచ్చు, పడాల రామరెడ్డి కావచ్చు, లేకపోతే అంబేద్కర్ లా కాలేజ్ కావచ్చు, కేశవ మెమోరియల్ లా కాలేజ్ కావచ్చు, మహాత్మా గాంధీ లా కాలేజ్ కావచ్చు. ఓకే ఫాలోయింగ్స్ అలా వాళ్ళకి ఇష్టమైన కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఏమవుతుందని చెప్పేసి అంటే దూరం దూరం కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా డిస్ట్రిక్ట్స్లోనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే ఫాలోయింగ్స్ అండ్ ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ 65+, ఇద్దరికి సేమ్ 120 మార్క్సే. వీళ్ళకి స్టాండర్డ్ ఉంటుంది, వీళ్ళకి బేసిక్స్ ఉంటాయి క్వశ్చన్స్, అంతే డిఫరెన్స్. 65 వస్తే మాత్రం యూనివర్సిటీ ర్యాంక్ కంపల్సరీ. ఓకే ఇది ఇప్పుడు చెప్తున్నాను నేను, డోంట్ గెట్ ప్యానిక్. అండ్ మై స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ 80+. ఓకే ఫాలోయింగ్ సో బోత్ LLB ఫర్ 3-year అండ్ 5-year LLB రాసే వాళ్ళకి 80+, 90 వచ్చినాయి. ఓకే వస్తున్నాయి. అండ్ లాస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణకు వచ్చిన తర్వాత OU అండ్ KU ఈ రెండు యూనివర్సిటీలో వచ్చిందనమాట. సో తెలంగాణ యూనివర్సిటీ లాస్ట్ టైం వచ్చింది. ఓకే ఫాలోయింగ్ సో అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ ర్యాంక్స్ వస్తూనే ఉంటాయండి, మాకు డౌట్ లేదు అందులో. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను స్టూడెంట్స్కి, చదవాల్సిందంతా కూడా కాన్స్టిట్యూషన్, లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే ఒకటే సీక్రెట్ చెప్తాను చూడండి, కాన్స్టిట్యూషన్ నుంచి 20 మార్క్స్, లీగల్ ఆప్టిట్యూడ్ నుంచి ఒక 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 20 మార్క్స్ తెచ్చుకున్నా కూడా 60 గ్యారంటీ అనమాట. 60 మార్క్స్ గ్యారంటీ. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఫాస్ట్గా మీరు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసానంటే కరెంట్ అఫైర్స్ చదవండి. బుక్ తీసుకొని ముందు కూర్చొని చదవకండి. ఓకే ఫాలోయింగ్ సో నేనేం చెప్తున్నానంటే ఓన్లీ MCQs ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ MCQs మాత్రం ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే ఫాలోయింగ్ ఎక్కడ ఎంకే ప్రైమ్ స్టడీస్లో, ఎంకే ప్రైమ్ స్టడీస్ మన యాప్లో ఉందండి ఇది. ఓకే ఫాలోయింగ్ సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదివితే కనుక ఇందులో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది. 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది. టాపిక్ వైజ్గా ఒక దాదాపుగా 60+ పాలిటీ క్వశ్చన్స్ టెస్ట్లు ఉన్నాయి. పాలి టెస్ట్లు 60+ ఉన్నాయి. ఆ తర్వాత 30+ వరకు కూడా లీగల్ ఆప్టిట్యూడ్ ఉందన్నమాట. ఇదంతా మీరు ఒక 2-3 అవర్స్ ఇప్పుడు కష్టపడ్డారనుకోండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందన్నమాట. రేపు మధ్యాహ్నం కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసానంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవి కాక లేటెస్ట్ 5 మోడల్ పేపర్స్, 5 మోడల్ పేపర్స్ కూడా నేను చేశాను. ఓకే ఫాలోయింగ్స్ ఇవి కూడా ఒకసారి మీరు ప్రాక్టీసింగ్ చేయండి. ఓకే ఫాలోయింగ్ సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.